హాయ్ గాయ్స్, నేనైతే మీ రమ్యశ్రీ. మా ఊర్లో అయితే మారం తల్లి జాతర కదా, మేమైతే ఫ్లవర్స్ డెకరేషన్ మా సైడ్ వచ్చింది ఈసారి. ఫ్లవర్స్ అయితే మేము అందరం గుచ్చుతున్నాము, దండలు అయితే అమ్మవారికి డెకరేషన్ చేయడానికి. చూడండి, మీ ఇక్కడైతే డెకరేషన్ అంతా అయిపోయింది, జాతర కూడా ప్రారంభమైంది. సో ఇక్కడ అమ్మవారిని నిలబెట్టిన స్థలం అది. ఇక్కడైతే జనాలు ఇక్కడ గరగల డ్యాన్స్ అది చేస్తారు. ఇప్పుడు ఫ్రంట్ అయితే మీకు కనబడుతుంటాయి బొట్ట బొమ్మలు. సో అవతల సైడ్ ఇవి కేరళ డప్పులు అనేవి కూడా ఉన్నాయి. చూడండి, ఇది కేరళ డప్పులు. సో వీళ్ళు కూడా బాగానే కొట్టారని చెప్పచ్చు. అక్కడ బుట్ట బొమ్మలు కూడా డాన్స్ వేస్తున్నాయి, చూసారా? నాకైతే ఫస్ట్ అయితే బుట్ట బొమ్మలు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ గరగల డ్యాన్స్ కూడా బాగుంది, గరగలలో చేసి ఒక్కొక్కటి కూడా చాలా బాగుంటుంది కదా. మా ఊర్లో ఏంటంటే ఒక్కొక్క గ్రూపు ఒక్కో ప్లేస్లో ఉంటారు. ఒక గ్రూప్ అయితే ఫ్లవర్స్ డెకరేషన్కి, ఒక గ్రూప్ అయితే బరకాలు అవన్నీ వేయాలి, ఒక గ్రూప్ అయితే ఫుడ్ ఫెసిలిటీ చూసుకోవాలి వచ్చిన వాళ్ళకి, ప్రోగ్రామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఇక్కడైతే అగోరో డ్యాన్స్ కూడా పెట్టారు. కాంచనా సాంగ్ అయితే వేస్తుంది మేడం. ఇక్కడైతే వీళ్ళని చూస్తే చాలా నవ్వు వచ్చేసింది ఫ్రెండ్స్, ఈ అందరూ అబ్బాయిలు వాళ్ళు. ఇక్కడ పుట్ట బొమ్మలు అయితే డ్యాన్స్ అయితే ఈ పిల్లక తాత అయితే నాకు చాలా బాగా నచ్చాడు. అందరికంటే ఈ తాత బాగా చేస్తున్నాడు, కామెడీ కూడా బాగా చేస్తాడు తాతయ్య అయితే. ఆ వీడియో కూడా తీసాను, పెట్టాను చూడండి. సో ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ కంటే నాకు నచ్చింది అయితే ఇదే బాగా అని వీళ్ళదే. ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. చెప్పాను కదా మా ఊరిలో కొంచెం ఒక గ్రూప్ ఉంటారని. అలాగే మారం చెట్టు దగ్గర ఆవిడకి వచ్చి చీరలు అని వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది అయితే కర్రల పాతడం, పందిరి వేయడం అన్నది ఒక గ్రూప్. సో అలా అయితే మా ఊరిలో చేస్తారు. ఎటువంటి గొడవలు లేకుండా కూడా జాతర అయితే బాగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈయనైతే ఎలా చేస్తున్నాడో ఆ గేదెలను ఆడిస్తున్నాడు. అలాగైతే అది ఇది ఏదైతే చేస్తే అది కూడా అది చేస్తాను చూడండి. ఈ తాతయ్య గారు అయితే పిలక డ్యాన్స్ వేశారు కదా, చూడండి ఎంతమందిని నవ్వించారో. వీళ్ళు కామెడీ అబ్బా. మేమైతే చాలా బాగా ఆయన ఆడిచ్చేసాం వాళ్ళైతే. సో సిగ్గుపడతాడు చూడండి, పిలిచి మరీ సిగ్గుపడతాడు దగ్గరకు వచ్చి. అమ్మాయిని సిగ్గుపడితే మొత్తానికి మైండ్ బ్లోయింగ్ అబ్బా నిజంగా. హాయ్ చెప్పి సిగ్గుపడతాడు చూడండి, ఎంత బాగుంటుందో క్యూట్గా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.